చూసిరా, ఈ కలర్ చూస్తేనే అర్థమైంటది ఇది మా మమ్మీ చేయలే అని. ఇవి రెండు చేసింది నేనే. అవును, ఎట్లయినా సరే రెసిపీస్ కావాలంటే నేను అడగాల్సిందేనా? దీనిలో ఏం ఎట్లా చేసినావు టమాటా కూర? ఎట్లా చేసినావు చెప్పు. ఫస్ట్ టమాటాలు కట్ చేసి చప్పగా తీయగా పాడైతుంది. ఎట్లా చేస్తావు? నూనె వేసి టమాటా వేసి ఉల్లిగడ్డ వేసి అది కొంచెం మంచిగా వేయించిన మమ్మీ. వేయించిన తర్వాత అందులో పెరుగు కూడా వేసిన, వేడి చేయగల ఇంత గుడ్డ. నేను పడుకొని లేచిన, ఇగో పొబ్బిపోయినా అందులో పెరుగు వేసిన, అల్లం ఎల్లిగడ్డ వేసిన. పెరుగు కూడా వేసినావా? మళ్ళీ ఒక గ్లాస్ నిండా ఒక చెంబు నిండా నీళ్లు పోసిన మమ్మీ. ఎగిరిపోయేటట్టు ఉంచినావా? ఏమి ఎగిరిపోయి మరి ఎంత చిక్కగా ఎట్లా చెంబు నిండా నీళ్ళు పోస్తే? చెంబు నిండా నీళ్లు పోసి కాంచిన జరిసేపు అవి నురుగు వచ్చి బురుగు రాగానే అందులో గుడ్లు కొట్టిన, ఇట్లా గుడ్లు కొట్టి ఇక జరిసేపు అది కాంచిన నీళ్ళని ఇంకిపోయి ఇట్లా కూర అయింది మమ్మీ. ఎంత డేంజర్ గా చెప్పినావు చెప్పడము. అయితే నా స్టైల్ ఎగ్ కర్రీ. మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచి అడిగినా చేస్తలేరు అని చెప్పినాం. ఇంకా సరేలే, ఇంకా నేనైనా సరే చేసేసి ఇట్లా చేయాలని చెప్పి నీకు కూడా సర్ప్రైజ్ ఇద్దామని. నువ్వు పడుకొని ఉంటే సర్ప్రైజ్ ఏమో కానీ నాకు దీన్ని చూస్తుంటేనే ఏందో వెరైటీగా ఉంది. ఏం కదా, బాగుంటది. పెరిగేసిన అందుకే ఏమన్నా అటు ఇటు ఏమన్నా ఉన్నా కూడా మంచిగా ఉండాలి కడుపులో. ఓకే, నాకు హీట్ అయిందేమో, కళ్ళు మంటలు, అందుకే ఇట్లా కక్కుతున్నట్టుంది. దానికి తోడు మనం బాగా తిరుగుతున్నాం. 2 రోజులు ఉండాలి ఇంట్లోనే, అందుకే ఈ రోజు రెసిపీ కూడా చేయలే. అయితే మన సబ్స్క్రైబర్ అడిగిన చపాతీ ఇంకా చికెన్ ఎగ్ కర్రీ చేయి బ్రో, చాలా అడిగినా. అయితే నాకు ఓపిక లేకుంటే వీడియో చేసేసిండు. అడిగిన వాళ్ళు వచ్చేసి వీళ్ళే. మీకోసం ఇంకో చేస్తున్నాను మీకోసం. చపాతీలు అయితే అవి ఆర్డర్ చేసిండు, కాల్ చేసిండు. నేనే కాల్ చేసిన. అదేనా 100% ప్యూరే మమ్మీ, ప్యూరే. వీటి డైరెక్ట్ అందులో వాళ్ళు చేసి పెడతారు. అట్లనే గుడ్డు కర్రీ చేసిండు. ఎట్లా చేసిండో ఎట్లుందో, ఇక పసుపు కలరే ఉందా మమ్మీ, ఎర్రగానే. ఏ కారం లేకపోతే చాలు. స్టార్ట్ చేద్దాం. నువ్వే బాగా తీసుకున్నావు కదా తమ్మినేలు. ఎందుకు వేసేది? పేపర్ లెక్క గట్టిగా ఉన్నాయి. నేను చేస్తే అంత స్మూత్ ఉంటాయి. ఫస్ట్ చపాతీ చేసి గుడ్డు కూర చేస్తాం. ఒరే, గుడ్డు కూరలో అల్లం ఎల్లిగడ్డ తెలుస్తుంది బాగా. అవునా? ఏం చేస్తున్నావున్నా? ఏం చేస్తున్నావు అసలు? ఇది ఏం చేసినావు? నేను చెప్పినా కదా ఎట్లా చేసుకోవాలి. చేయకండి, మా అమ్మ అట్లే అంటుంది. ఈ అద్భుతమైన కర్రీ చేసుకుని ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుంది. బాగా చూడండి నాకు ఎంత బాగుందో. నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు బాగుంది. హార్డ్గా లేకుండా మంచిగా ఉందండి, స్మూత్గా. మా మమ్మీ 2 చపాతీలు పెట్టినా మమ్మీ. దాంట్లో ఎన్ని పెడితే నీకు నేను గర్వాలు అంతేగా. పండుగ వేసుకున్నాక ఒక చపాతీ ఒకసారి పెట్టేసుకున్నా. ఇలాంటి మా మమ్మీ అసలు వినగలుగుతుంది చెప్పండి. ఫస్ట్ నేను నీకు ఛాన్స్ ఇచ్చినారా, చాలా రోజులకు పానీలని పాపం. మరి ఊరికే నిద్రపోతుంది. మా మమ్మీ ఆ ఒక్కటి ఇట్లా చుట్టేసి ఇట్లా పెట్టుకున్నప్పటికీ నా దగ్గర రెండు కంటే ఎక్కువ ఉండే. ఇగో అయినా కూడా నువ్వు ఛాలెంజ్ చేస్తలేవు. అమ్మ విన్న అంటారు ఈ మధ్య. అలాగే నీ మీద ఉన్న ప్రేమ పాలని ఒకసారి నేను గెలిపిద్దామని నీ మీద ప్రేమతో నేను అట్లా స్టార్టింగ్లో లైట్ తీసుకున్నాను. నువ్వు లెక్క ఇక్కడ అట్లుంటావు అట్లా. లేకపోతే తినలేనా, ఒక్కసారి మడిచి నోట్లో పెట్టుకుంటా. నేను కూడా అందుకే పెట్టేసిన.
బాగాలే కదా మని చూసి ఎంత సింపుల్గా అయిపోయిందో, మస్తు సింపుల్గా తినేసిన. బాగుంది. ఇంకోటి కాంబినేషన్ కూడా కొంచెం బాగుంటుంది, ఎగ్గు చపాతి. చపాతి ఇంకా బాగుంటుంది. మన వాళ్ళు భలే భలే టేస్ట్ రా, భలే చెప్తుంటారు. పప్పి ఏదో తలపట్ట గిలపట్ట ఏదో చెప్తారు, బిర్యానీ అంట. ఆ ప్రాంతం అమ్మ మేము తలపట్ట బిర్యానీ ఏదో చెప్తారు. కామెంట్స్ గత చేద్దామమ్మ అది కూడా 1 month వస్తుంది. ఇంకోటి క్యాప్సికమ్ చికెన్ వంకాయ, చికెన్ గుత్తి వంకాయ కర్రీ. నీ స్టైల్ అమ్మ? ఒక అమ్మాయి చెప్తా ఉంది. నీ స్టైల్ అయితే చేద్దాం మమ్మీ. ఎన్ని కామెంట్లు పెట్టింది అసలు. చేస్తాం మా ప్రతి ఒక్కటి చేస్తాం. మా మమ్మీతోనే వండిపించి చేస్తాం మేము అవన్నీ. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆ ఫుడ్ ఒకవేళ మా మమ్మీకి రాకపోతే అవి మేము ఆర్డర్ చేసుకొని చేస్తాం. అయితే మమ్మీ నిన్న ఏ ప్రాంతంలో ఏ ఫేమస్ ఫుడ్ అది పెడితే అట్లా మంచిగా ఉంటుంది. ఆ ప్రాంతాలు అవును మమ్మీ పెడుతురు మమ్మీ. కాకినాడ కాజా కూడా పెట్టారు. ఇంకోటి ఎవరో పెట్టినండి రాయలసీమ సంగటి, అది చేసినాం కదా ఆల్రెడీ. ఉడతనుకలు అది ఇది అన్నారు. అయినా కూడా మళ్ళీ కూడా చేద్దాం. కానీ అవి అయిపోయినట్టు వాటికంటే అవ్వనేటివి చేయాలి ఫస్ట్, తర్వాత మళ్ళా సెకండరీ మళ్ళా. అయితే నిన్న మా మమ్మీ పనసకాయ ఎక్కడ పుట్టిందని చెప్పి అడిగింది నిన్న వీడియోలో. మొన్న వీడియోలో పనసకాయ ఎక్కడ పుట్టిందంటే అందరు నాలాగానే గూగుల్లో చెప్పారు. తెలియదు. అది చాలా ప్రాంతాల్లో పండిస్తారు. పండియడం అయితే మలేషియా. నాకు కామన్ గా తెలిసింది ఏంటంటే ఫస్ట్ కేరళలో, నెక్స్ట్ తమిళనాడు, తర్వాత రాయలసీమ, తర్వాత ఆంధ్ర అనేది నాకు తెలిసిన వరకు అది. నిజానికి కూడా అదే వస్తుంది మమ్మీ డేటా. అవును, ఫస్ట్ ఎక్కువగా కేరళ ప్రాంతం నుంచి పండించేవాళ్ళంట. అట్లా పండించేదని కాదు, బిర్యానీ రెసిపీ అనేది పనసకాయతో ఒక రెసిపీ అనేది స్టార్ట్ అయింది కేరళలో అన్నారు. కాయ కూడా కాయలు కూడా కేరళలో బాగా పండించేవాళ్ళంట అప్పట్లో పాతకాలంలో. ఇంకా కేరళకు చెందింది అనుకుంటా, కేరళనే మమ్మీ. అయితే దాని ఆన్సర్ నేను పెడతా. నేను కూడా ఒకసారి రీసెర్చ్ చేసి అది కరెక్టా కాదా నెక్స్ట్ వీడియోలో పెడతా. అట్లే ఈ వీడియోలో ఇంకోటి ఏదన్నా అడుగు మమ్మీ మంచిది. గుడ్డు ఉంది కాబట్టి గుడ్డుతో ఏదన్నా రిలేటెడ్ అడుగు మమ్మీ, చూద్దాం. ఇప్పుడు అడిగిన వాళ్ళు సడన్ గా అడిగిన వాళ్ళు అనుకోరు, కానీ ఇదే నిజం. కోడి ముందా గుడ్డు ముందా? కామంది ఏదైనా నా స్టైల్లో తింగరగా అడగాలి. అడుగు మమ్మీ. డాడీ వచ్చేసింది ఆడ. నెక్స్ట్ టైం నీ స్టైల్లో అడుగు మమ్మీ కూడా చిన్నది. టహమని ఎలుగుతా లేదు, పడుకొని వచ్చాడు, మొద్దు పారిపోయినట్టుంది. సర్లేదు మా మమ్మీకి కొంచెం ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పెట్టాడు. నెక్స్ట్ వీడియోలో ఆ ఆన్సర్తో పాటు ఒక కొత్త వింత అయిన ఒక క్వశ్చన్ మా మమ్మీతో అడిగిపిస్తా. అది కాదు, రాముడు, మన శ్రీరాముడు ఉన్నాడు కదా, శ్రీరాముడు ఫస్ట్ యుద్ధం ఎప్పుడు చేసిండు, ఏ ఏజ్లో చేసిండు, అది చెప్పండి. చరిత్ర ఫస్ట్ స్టార్టింగ్ రాముడు విల్లు పట్టిన సందర్భం ఏది అనేది చెప్పాలి మన వాళ్ళు. అంటే ఇప్పుడు క్వశ్చన్ రాముడు విల్లు పట్టిన సందర్భం, యుద్ధం ఫస్ట్ యుద్ధం అంటే గొడవ అనేది విద్యలు నేర్చుకున్నాక ఫస్ట్ చేసిన యుద్ధము ఇట్లా అదే ఫైటింగ్, ఆ యుద్ధం ఏదైతుందో అది కామెంట్ చేయండి. ఎందుకంటే తెలవకపోయినా రీసెర్చ్ చేస్తుంటారు కదా, పురాణాలు పెడదాం, కొంచెం మనకు నాలెడ్జ్ వస్తుంది, తెలుసుకుంటుంటాం. కొంచెం అవగాహన మన వాళ్ళకి మస్తు అవగాహన ఉంది, ఇంకొంచెం మనం తెలుసుకుందాం మన వాళ్ళ నుంచి. ఓకే, అదనమాట మీరు అడిగిన ఈ చపాతీ ఛాలెంజ్. ఇంకా మీకు కావాల్సినవన్నీ కామెంట్ చేయండి, నేను అందరివి చేస్తా. చేయట్లేదని చెప్పి ఎవరు అనుకోకండి, పెడుతున్నారు చేయట్లేదని చెప్పి, నేను అందరివి చేస్తా. అయితే నేను ఓడిపోలేదు, పాన్లే అని పప్పిని గెలిపించిన. మీరే చెప్పండి నేను ఎంత తుక్కు ఓడిచ్చిన మా మమ్మీని. నేనే పాన్లేనే గెలిపించిన. పో, నువ్వు గెలిచిన ప్రతిసారి నేను అట్లా అనుకుని గెలిపించిన నార్మల్ గా ఛాలెంజ్ లాగా చేస్తే ఇట్లా. నేను ఒరిజినల్ గా అయితే ఇంకా అసలు పట్టుకునే విన్ అయిపోతా. ఒక్కసారి నేను ఒరిజినల్ చూపి మరి చూపిస్తామమ్మీ, నెక్స్ట్ చూపి. సరే మమ్మీ. అయితే ఇంకా మీకు కావాల్సినవన్నీ కామెంట్ చేయండి, నేను అన్ని చేస్తా. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.